వాక్యం విందాము. కొంచెం కాలయాపన జరిగింది. అంటే మనకి అనౌన్స్మెంట్స్ ఎక్కువ ఉండటం వల్ల కొంచెం టైము ఎక్కువ క్రాస్ అవుతుంది కాబట్టి మనము కొంచెం ఓపిక పడదాం. నూతన సంవత్సరం 2025 సంవత్సరము గడిచిపోయింది. 2026 సంవత్సరంలోనికి మనందరం కూడా అడుగు పెట్టాం. సంవత్సరాలు గడిచిపోతూనే ఉంటున్నాయి. మన ఏజ్ కూడా పెరుగుతూనే ఉంటుంది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసేసరికి అప్పుడే ఒక సంవత్సరం అయిపోయిందా అన్నట్టుగా మనకి అనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి మనం అట్లా మాట్లాడుకుంటూ ఉంటాం. అరే అప్పుడే సంవత్సరం గడిచిపోయిందా, అప్పుడే 1 వీక్ అయిపోయిందా, 1 మంత్ అయిపోయిందా, 1 ఇయర్ అయిపోయిందా. సంవత్సరాలు గడిచిపోతూనే ఉంటాయి. కానీ చాలామంది క్రైస్తవులలో లేకపోతే విశ్వాసులలో తీర్మానాలు తీసుకుంటూనే ఉంటారు. కానీ ఆ తీర్మానాలు వారి జీవితంలో ప్రాక్టీస్ చేయరు. వాళ్ళు ఈరోజు పలానా పని చేయాలని అనుకుంటారు, ఆధ్యాత్మికంగా ఎదగాలని అనుకుంటూ ఉంటారు. కానీ ప్రతి తీర్మానం బట్టి వారు ఒక డెడికేటెడ్గా ఒక కమిట్మెంట్ తోటి వారు పని చేయడానికి మొగ్గు చూపరు చాలామంది. అంటే థియరిటికల్గా ఓకే, మనం రాసుకుంటూ ఉంటాం, ఈ సంవత్సరము చాలా పనులు చేయాలి, నేను చాలా విషయాల్లో ఎదుగుతూ ఉండాలి, చాలా చక్కగా ఆత్మీయంగా జీవిస్తూ ఉండాలి, దేవుడికి దగ్గరగా జీవించాలి, దేవుడు తోటి ఉండాలి అని తీర్మానాలు తీసుకుంటాము థియరిటికల్గా. బై ప్రాక్టికల్గా వచ్చేసరికి చాలామంది ఫెయిల్ అయిపోతారు. ఇంచుమించు 100కి 90% పీపుల్ ఇదే ధోరణితో ఉంటారు. ఎందుకంటే వారు తీసుకున్నటువంటి తీర్మానానికి మహా అయితే ఒక 1 వీక్ లేకపోతే ఒక 1 మంత్ ఇలాగా అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు నెలలు గడుస్తున్న కొలది మరలా దానిని పక్కన పెడుతూ వాళ్ళ పూర్వపు జీవితాన్ని జీవిస్తూ వెళుతూనే ఉంటారు. అయితే నేను ఈరోజు తీసుకున్నది ఏంటంటే హౌ టు లివ్ ఏ బ్లెస్సెడ్ లైఫ్. మనము ఈ సంవత్సరము ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని ఎలా జీవించగలగాలి, ఎలా జీవిస్తే మన జీవితము ఆశీర్వాదకరంగా ఒక బ్లెస్సెడ్ లైఫ్గా, అదేవిధముగా అనేక మందికి బ్లెస్సెడ్గా ఆశీర్వాదకరంగా మన జీవితము ఉంటుంది అని మనము ఒక్కసారి క్వశ్చన్ వేసుకోవాలి. హౌ టు లివ్ ఏ బ్లెస్సెడ్ లైఫ్. మనం ఎలా జీవించగలుగుతాం ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని. క్రైస్తవులుగా మనము జీవిస్తూ ఉన్నాం, కానీ ఒక సాధారణమైనటువంటి జీవితం అది. చర్చికి వస్తూ ఉంటాం, జస్ట్ వాక్యం వింటాం, చర్చిలో పార్టిసిపేట్ చేస్తాం, వెళ్ళిపోతూ ఉంటాం. మరలా ఆ పాత జీవితంలోనే లేకపోతే జరుగుతున్నటువంటి రొటీన్ జీవితంలోనే మన ఆ యొక్క పనులు కొనసాగుతూ ఉంటాయి. అయితే నేను ఒక 4 విషయాల గురించి మనము తీర్మానం తీసుకోవాలి. 4 విషయాల్లో మనం ఒక తీర్మానం తీసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. చాలా ఉన్నాయి తీర్మానాలు, కానీ ఒక 4 విషయాలు చాలా ప్రాముఖ్యంగా నేను తీసుకోవటం జరిగింది. అయితే ముందుగా ఆ నిర్ణయాలు తీసుకునే ముందు మనం ఎవరము, హూ యామ్ ఐ, నేను ఇక్కడ ఉండడానికి, ఈ భూమి మీద నివసించడానికి నా పాత్ర ఏంటి అని తెలుసుకోవాలి. ఫస్ట్ ఒక వస్తువు ఇది ప్రాముఖ్యమైంది అని తెలిస్తేనే కదా దానికి విలువిచ్చి మనము నడిపించగలుగుతాము. కాబట్టి
అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊయామై, మనం ఎవరము, అసలు దేవుడు మనల్ని ఈ భూమి మీద ఎందుకు పెట్టాడు, మనం ఎందుకు జీవిస్తూ ఉన్నాము, ఎందుకు దేవుడు తన స్వరక్తాన్ని ఇచ్చి మనల్ని కొన్నాడు అన్నది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలి మొట్టమొదటిగా. అందుకనే నేను అవర్ లైఫ్ ఈజ్ సో ప్రీషియస్. మొట్టమొదటి యొక్క అంశం ఏంటంటే అవర్ లైఫ్ ఈజ్ సో ప్రీషియస్. మన యొక్క జీవితము చాలా అమూల్యమైనది అని చెబుతుంది దేవుని యొక్క వాక్యము. మన జీవితము ఒక యాక్సిడెంటల్గా మనం ఇక్కడ పుట్టలేదు, ఏదో యాక్సిడెంటల్గా మన భారతదేశంలో పుట్టలేదు, లేకపోతే ఈ తెలంగాణ ప్రాంతంలోనో లేకపోతే ఆంధ్ర ప్రాంతంలోనో పుట్టలేదు. యాక్సిడెంటల్గానో ఫలానా వ్యక్తి యొక్క కడుపుని మనం పుట్టలేదు. ఇట్స్ ఎ ప్లాన్. దేవుడు నీ పట్ల నా పట్ల కూడా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చానో నాకే తెలియట్లేదు, నేను ఎందుకు ఈ జీవిస్తున్నానో ఈ జీవితం నాకే తెలియట్లేదు, నేను ఎందుకు ఈ పరిసరాల్లో పుట్టానో నాకే తెలియట్లేదు అని చాలామంది అనుకుంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు, యువర్ లైఫ్ ఈజ్ సో ప్రీషియస్. నీ యొక్క జీవితము నీ దృష్టిలో అమూల్యమైనది కాకపోవచ్చు, నీ దృష్టిలో అమూల్యమైనది అది గొప్పది కాకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో ఇది చాలా అమూల్యమైనది. సో ప్రీషియస్, చాలా అమూల్యమైనది. కాబట్టి మనము తెలుసుకుందాం కొన్ని విషయాలు. అంటే నేను ఒక పాయింట్ తీసుకున్నాను, ఆ పాయింట్లో సబ్ హెడ్డింగ్స్ కూడా తీసుకుంటూ వచ్చాను. త్వరగా నేను ముందుకు వెళ్తూ ఉంటాను. నాకు కొన్ని వచనాలు చదువుతున్నప్పుడు సహకరించండి బ్రదర్. కొంచెం వచనాలు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి, మీరు రాసుకోండి. మనం త్వరగా వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. ఈ జీవితము దేవుని యొక్క బహుమతి. అవర్ లైఫ్ ఈజ్ సో ప్రీషియస్ అని చెప్పాను కదా, అందులో సబ్ హెడ్డింగ్స్ అనమాట ఇవి. అవర్ లైఫ్ ఈజ్ గాడ్స్ గిఫ్ట్. మొట్టమొదటిగా మన యొక్క జీవితము దేవుడిచ్చినటువంటి బహుమానము అని మనం తెలుసుకోవాలి. చూడండి, ఒక వస్తువు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మన దగ్గరగా ఉండేటటువంటి బంగారాన్ని చూసుకుందాం. బంగారం ఈరోజు చాలా ప్రీషియస్గా అయిపోయింది కదా. ఎంత ఉన్నది? 10 గ్రాములు బంగారం ఎంత ఉంది? లేడీస్కి బాగా తెలుస్తుంది. 1,40,000 ఉందా? ఓకే. నేను 90,000లో చూశాను, నేను 40,000కి వెళ్ళిపోయింది. ఓకే. అంటే బంగారం యొక్క విలువ పెరుగుతూనే ఉంటుంది. నాకు తెలిసి మోస్ట్లీ మరి 2 lakhsకి వెళ్ళిపోతేమో, మరి నాకు తెలియదు. కానీ బంగారాన్ని మనము ఎంత ప్రీషియస్గా చూసుకుంటాము అంటే బంగారము క్షయమైపోయేది. అది ఒకరోజు పేతురుపత్రికలో ఉంటుంది, 2వ పేతురుపత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది. ఈ యొక్క భూమి అంతా కూడా అగ్ని గంధకాల చేత మండిపోతుందంట. ఓకేనా? పంచభూతాలన్నీ కూడా లయమైపోతాయి అంట. అలాంటి సమయంలో ఈ యొక్క బంగారము ఎంతో గొప్పగా చెప్పుకునేటువంటి బంగారము కూడా ఏమైపోతుంది? బుగ్గైపోతుంది. అంటే ఒక వస్తువు యొక్క విలువ మనకి తెలుసున్నప్పుడు మనం ఏం చేస్తాం? దాన్ని చాలా జాగ్రత్తగా చూస్తాం కదా, చాలా జాగ్రత్తగా చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మేము ఎప్పుడైనా కనుక బయటికి వెళ్తున్నప్పుడు పిల్లలకి ఏదన్నా చిన్న చైన్ వేసినప్పుడు, అట్లాంటివి వేసినప్పుడు మేమే కాదు చాలామంది ఏం చేస్తాం అంటే, ఒరి జాగ్రత్త నువ్వు బయటికి వెళ్తూ ఉంటావు, ఆటలాడుతూ ఉంటావు, జాగ్రత్త అని చెప్తాం. ఎందుకు జాగ్రత్త అని చెప్తాం అంటే మన దృష్టిలో ఆ యొక్క క్షయమైపోయేటటువంటి గోల్డ్ చాలా విలువగా మనము వాల్యూగా చూస్తూ ఉంటాం మన దృష్టి. కానీ దేవుడు చెబుతున్నటువంటిది ఏంటో తెలుసా? యు ఆర్ సో ప్రీషియస్. ఎవరి దృష్టిలో? నా దృష్టిలో నువ్వు చాలా విలువైన వాడివి, నా దృష్టిలో నువ్వు చాలా విలువైన దానివి అని చెప్తున్నాడు. ఎందుకు అంటే అవి నేను రాసుకుంటూ వచ్చాను. ఏంటంటే లైఫ్ ఈజ్ గాడ్స్ గిఫ్ట్. ఇది దేవుడి యొక్క బహుమతి. సామ్ 127వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుదాం. కీర్తనలు 127 3వ వచనం.
మైక్ పెట్టుకోవాలి. మైక్ ఇవ్వండి. మీ పక్కన ఎవరి దగ్గర ఉన్నట్లయితే. ఇక్కడే ఉన్నాయి 2 మైకులు. పాస్ చేయండి మైక్. ఓకే, చదవండి త్వరగా. కుమారుని యెహోవాను గ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఎస్, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. అంటే గర్భఫలం అంటే ఏంటి? మనమే, మన తల్లిదండ్రులకి మన బహుమానమే, అవునా కదా? కాబట్టి వీఆర్ ఏంటి? గాడ్స్ గిఫ్ట్. దేవుడు ఇప్పుడు గిఫ్ట్ని మనం ఎలా చూసుకుంటారు? మనం ఎవరికైనా ఒక గిఫ్ట్ ఇచ్చామనుకోండి, బర్త్డేకి వెళ్ళి ఒక గిఫ్ట్ ఇస్తాం. ఆ గిఫ్ట్ని వాళ్ళు చాలా గొప్పదిగా చూసుకుంటారు, చాలా ఉన్నతమైంది. అరే నాకు గిఫ్ట్ వచ్చిందిరా, ఈ వాచ్ నాకు గిఫ్ట్ వచ్చిందిరా, లేకపోతే పలానాది నాకు గిఫ్ట్ వచ్చిందిరా అని చెప్పేసి చాలా గొప్పదిగా చూసుకుంటారనమాట. అలాగా దేవుడి దృష్టిలో నువ్వు ఒక బహుమానం కిందే లెక్క, నువ్వు ఒక బహుమానం కిందే లెక్క. అలాగే జెనసిస్ 2వ అధ్యాయము 7వ వచనం చూడండి ఒకసారి. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడిని యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయింది. చూడండి, ఇక్కడ దేవుడు అప్పుడు వరకు ఏం చేశాడు? దేవుడు అప్పుడు వరకు కూడా ఆకాశములు కలుగుగాక అంటే ఆకాశములు కలిగినాయి, సూర్యచంద్ర నక్షత్రాలు కలుగుగాక అంటే సూర్యచంద్ర నక్షత్రాలు కలిగినాయి, భూచరాలు కలుగుగాక అంటే భూచరాలు కలిగినాయి. సమస్తము కూడా అప్పుడు వరకు కూడా దేవుడు ఏం చేశాడంటే తన నోటి మాట ద్వారా ఈ సృష్టిని అంతటిని కూడా కలగజేశాడు. మీకు అర్థమైందా? 5 రోజులు కూడా ఆయన ఏం చేశాడంటే తన నోటి మాటను ఉపయోగించాడు. ఇదిగో సూర్యచంద్ర నక్షత్రాలు కలిగాయి, సమస్తము కూడా ఆయన నోటి మాట చేత కలిగాయి. కానీ ఒకే ఒక్క చోట తన హస్తాలు ఉపయోగించాడు. మీకు అర్థమైందా? చూడండి, నిన్ను నన్ను కూడా ఎంత జాగ్రత్తగా ఆయన తయారు చేశాడు. చూడండి, ఆయన ఏమంటున్నాడు చూడండి, ఈ 7వ వచనంలో చదవండి ఒకసారి. ఇది బ్రదర్. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయింది. దేవుడైన యెహోవా నేల మంటితో, ఇక్కడ మాట అన్నాడా? మాటను ఉపయోగించాడా? ఇదిగో ఆ యొక్క మట్టి లెగు, నువ్వు ఒక బొమ్మగా తయారవు అన్నాడా? లేదు, తన చేతులు ఉపయోగించాడు, తన చేతులు ఉపయోగించాడు. అప్పటి వరకు కూడా తన మాటను ఉపయోగించాడు. కానీ నిన్ను నన్ను కూడా రూపించడానికి, నిన్ను నన్ను కూడా ఒక మానవుడిగా తీర్చిదిద్దడానికి ఆయన ఏం చేశాడో తెలుసా? తన చేతులు ఉపయోగించాడు. ఏమన్నాడు తెలుసా? దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించడం. ఇక్కడ చూడండి, నిర్మించడం అన్నది నోటితోటి జరుగుతుందా? చేతులతోటి జరుగుతుందా? చేతులతోటి జరుగుతుంది. అంటే దేవుడు నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే దేవుడు తన చేతులను ఉపయోగించాడు. అప్పటి వరకు కూడా తన మాటను ఉపయోగించాడు, కానీ దేవుడు ఇక్కడికి వచ్చేసరికి తన చేతులను ఉపయోగించాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు నువ్వు ఎంత గొప్పవాడివో దేవుని దృష్టిలో. మీకు అర్థమైందా? అలాగే ఇంకా మనం చూసినట్లయితే వీఆర్ క్రియేటెడ్ ఇన్ గాడ్స్ ఇమేజ్. నెక్స్ట్ సబ్హెడింగ్ వీఆర్ క్రియేటెడ్ ఇన్ గాడ్స్ ఇమేజ్. అదే ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనం సెలవిస్తుందో చూడండి ఒకసారి. 27వ వచనము. దేవుడు తన స్వరూపమందు నన్ను సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. చూడండి, ఇక్కడ ఏమన్నాడు? దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. యు ఆర్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుడు మానవుణ్ణి ఏదో ఒక కుక్కగానో, ఒక నక్కగానో, ఒక పందిగానో, ఒక ఏనుగుగానో, లేకపోతే ఒక సింహంగానో సృష్టించలా. వాటికి ఆత్మ లేదు. అవి ఒక నార్మల్గా జీవించేటటువంటి ఒక జీవాన్ని మాత్రమే వాటికి ఇచ్చాడు. కానీ దేవుడు మానవుడి దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే వీఆర్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుడికి ఎమోషన్స్ ఉన్నాయి, దేవుడికి విల్ పవర్ ఉంది, దేవుడికి ఇంటెలిజెన్సీ పవర్ ఉన్నది. ఆ పవర్స్ అన్నీ కూడా నీకు నాకు అనుగ్రహించాడు. ఈరోజు మానవుడు ఆకాశాన్ని దాటి, హద్దులను దాటి ఆ అంతరిక్షానికి వెళుతున్నాడంటే, అంతరిక్షంలో కూడా జీవిస్తున్నాడు అంటే దట్ ఈస్ నాట్ అవర్ పవర్, దట్ ఈస్ గాడ్స్ పవర్. ఎందుకో తెలుసా? వీఆర్ ఇమేజ్ ఆఫ్ ది గాడ్. దేవుడి యొక్క స్వరూపంలో మనం సృష్టించబడ్డాము. దట్ ఈస్ బికాస్ వీఆర్ ప్రీషియస్.
చాలా అమూల్యమైనటువంటి వారం మనము. ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం, త్వరగా టైం అయిపోతుంది కాబట్టి. నెక్స్ట్, గాడ్ నోస్ అస్ పర్సనల్లీ. దేవుడికి తెలుసు నువ్వెవరో. ఇదిగో ఆ యొక్క పర్సన్ అజిత్ ఎవరో దేవుడికి తెలుసు, మల్లికార్జున్ ఎవరో దేవుడికి తెలుసు, ముత్తయ్య ఎవరో దేవుడికి తెలుసు, లేకపోతే పలానా సిస్టర్ ఎవరో దేవుడికి తెలుసు, పలానా బ్రదర్ ఎవరో దేవుడికి తెలుసు. చూడండి, గాడ్ నోస్ అస్ పర్సనల్లీ. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం చదవండి త్వరగా. యెహోవాకు నాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చెను, గర్భమున నిన్ను రూపక మునిపి నిన్ను ఎరిగితిని. దేవుడికి తెలుసు నువ్వెవరో. గాడ్ నోస్ అస్ పర్సనల్లీ. ఆయనకి పర్సనల్గా తెలుసు, ఆయన వ్యక్తిగతంగా తెలుసు నువ్వెవరో. మల్లికార్జున ఎవరో వ్యక్తిగతంగా తెలుసు. మీకు అర్థమైందా? అంటే దేవుడి దృష్టిలో మనం ఎంతో గొప్పవారమో అర్థమవుతుంది దీన్ని బట్టి. ఇంకా గాడ్ నోస్ అస్ బై నేమ్. ఏషియా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం చదవండి. గాడ్ నోస్ అస్ బై నేమ్. ఏషియా గ్రంథము 43:1వ వచనము. అయితే యాకోబు నిన్ను సృజించువాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించినవాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించుచున్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచున్నాను. పేరు పెట్టి. మీకు అర్థమైందా? బై నేమ్ పేరు పెట్టి నేను పిలుస్తున్నాడమ్మా. పేరు పెట్టి నేను పిలుస్తున్నాడు. గాడ్ నోస్ అస్ అవర్ నేమ్. నా పేరు తెలుసు. అందుకనే దేవుడి దృష్టిలో మనము చాలా అమూల్యమైన వారము. ఇంకా గాడ్ నోస్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ అవర్ లైఫ్. లోకాసువార్త 12వ అధ్యాయము 7వ వచనం. లోకాసువార్త 12:7. కొంచెం వచనాలు ఎక్కువ ఉంటాయి, క్షమించండి, ఎందుకంటే అది ఉంటేనే దానికి వాల్యూ ఉంటుంది. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుల కంటే శ్రేష్ఠులు కారా. చాలండి. మీ తల వెంట్రుకలలో అన్నీ తెలుసు అంట. మనకు తెలుసా? నా నెత్తి మీద ఎన్ని ఎంట్రుకలు ఉన్నాయో నాకు తెలియదు. లెక్కించగలమా మనము? మన నెత్తి మీద ఎన్ని ఎంట్రుకలు ఉన్నాయో మనకు తెలుస్తుందా? తెలీదు. కానీ దేవుడికి తెలుసు. గాడ్ నోస్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితంలో ఏది అన్నీ కూడా తెలుసు. ప్రతీది కూడా ఆయనకి తెలుసు. నీ తల వెంట్రుకల్లో ఏది ఉన్నదో ఆయనకి తెలుసు. పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా మీరు అని ఆయన చెబుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరి, ఇంకా మీకు కావాలంటే రాసుకోండి. గాడ్ అండర్స్టాండ్ అవర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్. ఆయనకి తెలుసు మనకు ఉండే ఆలోచనలు ఆయనకి తెలుసు. గాడ్ అండర్స్టాండ్ అవర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్. మన ఫీలింగ్స్ ఆయనకి తెలుసు. సామ్ 139 రెండవ వచనం ఒకసారి చదవండి. సామ్ కీర్తనలు 139 2వ అధ్యాయం. నేను కూర్చున్నట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపి. కీర్తనకారుడు చెప్తున్నాడు, చదవండి. నేను కూర్చున్నట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపి నీవు నా మనసును గ్రహించుచున్నావు. నా నడకను నా పలకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటి నీవు బాగుగా తెలుసుకున్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. చాలండి. చూడండి, ఈ అధ్యాయం మీరు అప్ టు 14వ వచనం వరకు చదవండి. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అంటాడు. అందుకును బట్టే నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని చెప్పేసి 14వ వచనం వరకు కూడా దేవుడికి తెలుసు అని చెబుతున్నాడు కీర్తనకారుడు. ఎవ్రీథింగ్ నీకు తెలియకపోవచ్చు. మన జీవితంలో ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు అన్నది మనకు తెలియకపోవచ్చు. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. కాబట్టి దేవుడికి మన జీవితం చాలా ప్రాముఖ్యమైనది అని చెప్పడానికి నేను ఈ వచనాలు మీకు తెలియపరచడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే చాలామంది అనుకుంటారు నేను ఎందుకు జీవిస్తున్నానో నాకు తెలియదండి. కానీ నీకు తెలియకపోవచ్చు, దేవుడికి తెలుసు. నిన్ను ఇక్కడ ఎందుకు పెట్టాడో దేవుడికి తెలుసు. అయితే 4వ హెడ్డింగ్ ఏంటంటే అవర్ లైఫ్ ఈజ్ సో ప్రీషియస్ బికాస్ జీసస్ పేడ్ ది హైయెస్ట్ ప్రైస్ ఆన్ ది క్రాస్. నీ జీవితం విలువ నీకు తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలుసు. అందుకనే తన ప్రాణాన్ని సహితము పణంగా పెట్టి ఆ కలవరి క్రాస్ మీద హయ్యెస్ట్ ప్రైస్ని చెల్లించాడు. హయ్యెస్ట్ ప్రైస్ అంటే ఏంటి? రక్తము కన్నా గొప్ప ప్రైస్ ఏమైనా ఉంటుందా? విలువ లేదండి. ప్రియ సహోదరుడు సహోదరి, చూడండి, నువ్వు నేను కూడా ఒక భయంకరమైనటువంటి
ఆ భయంకరమైనటువంటి శిక్షను అనుభవించకుండా నువ్వు నేను కూడా ఆ భయంకరమైన పాపంలో ఉన్నప్పుడు ఆయనే హయ్యెస్ట్ ప్రైస్ని ఆయన మన కొరకు ద కాస్ట్ పేడ్ షోస్ ది వాల్యూ ఆఫ్ యువర్ లైఫ్. ద కాస్ట్ పేడ్ షోస్ ది వాల్యూ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితం యొక్క విలువ ఆ పేడ్ బట్టి అర్థమైపోతుంది. నువ్వెంత ప్రీషియస్ ప్రియ సహోదరుడు సహోదరి. కాబట్టి మన జీవితము సో ప్రీషియస్. కాబట్టి మనం అనుకోవచ్చు నేను ఎలా పడితే అలా జీవిస్తాను, నేను ఎలా పడితే అలా ఉంటాను అనుకోవడానికి వీలు లేదండి. మన ఇష్టానుసారంగా జీవించడానికి వీలు లేదు. నేను నా ఇష్టానుసారంగా, ఎందుకంటే ఆయన విలువ పెట్టి కొనేసుకున్నాడు ఈ దేహాన్ని. ఆ యొక్క దేహాన్ని ఆయన ఎంతో హయ్యెస్ట్ ప్రైస్ ఆ కలవరి శిలువలో చెల్లించేసి ఆయన నిన్ను కొనేసుకున్నాడు. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మైనా? దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మై? నో, దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్. దట్ ఈస్ ప్రీషియస్ అవర్ లైఫ్. చూడండి ఒకసారి 1 కొరింథియన్స్ 6వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూద్దాం. 1 కొరింథియన్స్ 6వ అధ్యాయము 20వ వచనము. విలువబట్టి కొనబడిన వారి గనుక మీ దేహమును దేవుని మహిమపరచుడి. చదవండి బ్రదర్. మీరు రాసిన వీడి విషయము స్త్రీని ముట్టకుండా పురుషునికి మేలు. 6వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నారా? ఓకే. ఇక్కడ చూడండి 13వ వచనం చదవండి. 13 మధ్య నుంచి ఉంటుంది. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని ప్రభువు నిమిత్తమే. ప్రభువు దేహము నిమిత్తమే. దేవుడు ప్రభువును లేపెను, మనల్ని కూడా తన శక్తి వల్ల లేపెను. మీ దేహము క్రీస్తునికి అవయవమై ఉన్నామని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవమును తీసుకొని వేశ్య యొక్క అవయవముగా చేయుదనా? అది ఎంత మాత్రమూ తగదు. వేషతో కలిసి ఉన్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరు ఏక శరీరమై ఇందురు. 18వ వచనం నుంచి చదవండి. జారత్వమును దూరముగా పారిపోడి మన్ను చేయ ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయబడి తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీరున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? చాలు. ఎస్, మనము దేవుని సొత్తు అని వాక్యం చాలా చక్కగా సెలవిస్తూ ఉంది. మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, మనము నా ఇష్టానుసారంగా నేను జీవిస్తానండి, నా ఇష్టం వచ్చిన ప్లేస్కి నేను వెళ్తానండి, నా ఇష్టానుసారంగా అక్కడ ఉంటానండి, నా ఇష్టానుసారంగా నా లైఫ్ నేను లీడ్ చేస్తానండి అని చెప్పేసి మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. కానీ యు ఆర్ నాట్ యువర్ సెల్ఫ్. నీ కోసం నువ్వు జీవించట్లేదు, కానీ యు ఆర్ గాడ్స్ ప్రాపర్టీ అని మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. మనం ఎక్కడున్నా కానీ, ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా, ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా కూడా, మనము కలలో కూడా మనము పాపము పట్ల జాగ్రత్తగానే ఉండాలి. ఈ యొక్క దేహములో పాపాన్ని ఏలటానికి వీలు లేదు. పాపము పట్ల చాలా జాగ్రత్తగా మనం జీవించడానికి ఉండాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం ఒకసారి చూడండి బ్రదర్. 5వ అధ్యాయము 1 నుంచి చదవండి. కావున మీరు ప్రియులైన పిల్లల దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తుని మీరు ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోపత్వమే గాని వీటి పేరైన ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచనం మీరు ఉచ్చరింపవలను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరస్వతులైన ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైన లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యము హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయంగా తెలియను. వ్యర్థమైన మాటల వల్ల ఎవడను మిమ్మల్ని మోసపరచనీయుడి. ఇటు క్రియల వల్ల దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. కనుక మీరు అటు వారితో పాలువరై ఉండకుడి. మీరు పూర్వమందు చీకటి ఇంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్యలలో మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించు వెలుగు సంబంధంలో నడుచుకోండి. చాలండి. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు చూసారా?
వెలుగు సంబంధుల వలె నడుచుకునండి. ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేను, మీకు అర్థమైపోయి ఉంటుంది. సరసోక్తులైనను, పోకిరీ చేష్టలైనను, బూతులైనను ఇవన్నీ కూడా వదిలిపెట్టేసేయండి. ఇది మీ సొత్తు కాదు, నీ దేహము. నువ్వు మాట్లాడే మాటలు చాలా చక్కగా ఉండాలి, నువ్వు ప్రవర్తించే ప్రవర్తన చక్కగా ఉండాలి, నువ్వు ఆలోచించేటటువంటి ఆలోచనలు చాలా చక్కగా ఉండాలి, ప్రభువుని గణపరిచేవిగా ఉండాలి. ఎందుకంటే యు ఆర్ సో ప్రీషియస్ ఇన్ గాడ్స్ సైట్. దేవుడు నిన్ను చాలా చక్కగా ఆయన నిర్మించాడు అనేది మనం చాలా చక్కగా నేర్చుకోవాలి. కాబట్టి ఈ విషయాలు మనం గమనించాలి. ఈ లైఫ్ దేవుడిదని తెలుసుకుంటే జ్ఞానంతో జాగ్రత్తగా జీవిస్తాము. కాబట్టి 2025 సంవత్సరంలో గడిచిపోయింది, వదిలిపెట్టేసేయండి. ఏదో నా ఇష్టానుసారంగా నేను జీవించాను, ఇవన్నీ కూడా ఇలాంటి పనుల్లో మేబీ చాలామంది అన్నింటిలో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు ఖచ్చితంగా. కాబట్టి వదిలిపెట్టేద్దాం అవన్నీ కూడా. పోకిరి మాటలు కానివ్వండి, సరసోక్తులు కానివ్వండి, లేకపోతే బూతు మాటలు కానివ్వండి, మన మాటలు ఇతరులను ఇబ్బంది పరిచేవిగా ఉండొచ్చు, కానీ మన ప్రవర్తన, మన ఆలోచనలు దేవుని కష్టపెట్టేవిగా ఉండొచ్చు. మనము వ్యభిచారపరమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండొచ్చు. నువ్వు వ్యభిచారం చేయకపోవచ్చు, ఒక స్త్రీని కానీ ఒక పురుషుడిని కానీ మోహపు చూపుతో చూస్తే నువ్వు వ్యభిచారం చేసినట్టు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. 5వ అధ్యాయంలో ఉంటుంది మత్తయి సువార్త. కాబట్టి ఇవన్నీ వదిలిపెట్టేద్దాం, గడిచిన కాలం వదిలేసేయండి. కానీ ఈ నూతన జీవితాన్ని మనం జీవిస్తున్నప్పుడు, మన నూతన సంవత్సరంలోనికి 2026 సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టాము. యూ హ్యావ్ టు టేక్ ఏ డెసిషన్, ఒక తీర్మానం తీసుకుందాం. ప్రభువా, ఇదిగో నువ్వు నన్ను పరిమళ వాసనగా నువ్వు మలిచావు ప్రభువా, కంపొచ్చేవాడిగా కాదు, చెడ్డ కంపొచ్చేవాడిగా కాదు, పరిమళ వాసనగా మార్చావు ప్రభువా. ఇదిగో నీ కొరకు ఈ దేహము నీ కొరకు ప్రభువా అని చెప్పేసి టేక్ ఏ డెసిషన్. యు ఆర్ సో ప్రీషియస్ ఇన్ గాడ్స్ సైట్. దేవుడు నిన్ను చాలా అమ్మైన వాడిగా నేను తీర్చిదిద్దాడు. నెక్స్ట్ పాయింట్ మనం తీసుకుందాం, త్వరగా వెళ్ళిపోదాం. బీ ఫెయిత్ఫుల్ ఇన్ ఆల్ ఏరియాస్ ఇన్ అవర్ లైఫ్. బీ ఫెయిత్ఫుల్ ఇన్ ఆల్ ఏరియాస్ ఇన్ అవర్ లైఫ్. ఇది నమ్మకానికి సంబంధించింది. ఫెయిత్ఫుల్ ఈజ్ నాట్ అబౌట్ కంఫర్ట్. కావాలంటే రాసుకోండి. ఫెయిత్ఫుల్ ఈజ్ నాట్ అబౌట్ కంఫర్ట్, ఇట్ ఈస్ అబౌట్ కమిట్మెంట్ టు గాడ్. ఫెయిత్ఫుల్నెస్ ఈజ్ నాట్ అబౌట్ కంఫర్ట్, ఇట్ ఈస్ అబౌట్ కమిట్మెంట్ టు గాడ్. అంటే దేవుడికి ఇచ్చేటటువంటి ఈ యొక్క నమ్మకము, అంటే దేవుడి పట్ల ఉండేటటువంటి నమ్మకము మనం కంఫర్ట్గా మనం ఫీల్ అవ్వకూడదు, అది దేవుడి పట్ల ఒక కమిట్మెంట్గా ఉండాలి. ఆ నమ్మకత్వము మోసెస్ చూసాం కదా. మోసెస్ మనం ఒకసారి చదువుతాం. మోషే నా ఇల్లంతట్లో ఎలాంటి వాడు? నమ్మకమైన వాడు. ఎవరిచ్చారు ఆ టైటిల్? నువ్వు నేను ఇవ్వలా, లేకపోతే అక్కడ ఉన్న రాజులు ఇవ్వలా, దేవుడే స్వయాన ఈ సృష్టికి కర్త అయినటువంటి దేవుడే మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడని టైటిల్ ఇచ్చేసాడు. ఆయన టైటిల్ ఇచ్చేసాడు. చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం త్వరగా. త్వరగా చదవండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన గొప్ప వాక్యమును ఎంచుకొని అల్పకాలం పాపభావం అనిపించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి పరే కుమార్తెకు కుమారుని అనిపించుకుంటే గొప్పపడలేదు. ఏలయనగా అతని ప్రతిఫలంగా కలగబో బహుమానమందు దృష్టి ఇచ్చాను. ఎస్, ఫెయిత్ఫుల్నెస్. ఆయన దేని యందు దృష్టించాడు? ఆ గొప్ప దేవుడు నా పట్ల ఏమి ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు. చూడండి ఇక్కడ మనం చూస్తే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమని నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి పరో కుమార్తె కుమారుడిని అనిపించుకొనుట కంటే ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానమందు దృష్టి ఇచ్చెను. విశ్వాసమును బట్టి అతడు అదృష్టుడైన వాణిని చూచున్నట్టు స్థిరబుద్ధి గలవాడే రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. అంటే చూడండి, ఆయన చెంత, ఆయన ముందు సర్వాన్ని అనుభవించేటటువంటి సకల సౌకర్యాలు ఉన్నాయి. ఫరో కుమారుడిగా ఆయన ఎవరిని రమ్మంటే వాళ్ళు వస్తారు, ఎవరిని పొమ్మంటే వాళ్ళు పోతారు. అధికారం ఉంది, సుఖభోగాలు అనుభవించేటటువంటి అవకాశం ఉంది. అక్కడ సమస్తము కూడా ఆయన
తన యొక్క కనుసైగల్లో చేయగలిగేటటువంటి ఐగుప్తు రాజ్యం అంటే అంత ఈజీ కాదండి. ఇట్స్ ఏ గ్రేట్ కింగ్డమ్ అది. ఐగుప్తు రాజ్యం అంటే ఈజిప్ట్ కింగ్డమ్ అంటే. కాబట్టి ఆయన సమస్తాన్ని చేయగలిగేటటువంటి ఒక శక్తి కలిగినటువంటి సీట్లో ఆయన కూర్చోవచ్చు. కానీ ఆయన ఫెయిత్ఫుల్నెస్ కాబట్టి అందుకనే దేవుడు ఆయన్ని ఏమన్నాడు, మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. ప్రియ సహోదర సహోదరి, దేవుడు ఒక మనిషిని చూడండి, ఫెయిత్ఫుల్. గాడ్ డస్ నాట్ లుక్ ఫర్ టాలెంట్ పర్సన్స్. దేవుడికి కావాల్సింది నీ టాలెంట్ కాదు, నువ్వు ఎంత గొప్పగా పాటలు పాడతావో, లేకపోతే నువ్వు ఎంత గొప్పగా ప్రీచింగ్ చేస్తావో, లేకపోతే గొప్పగా ఇది చేస్తావో కాదు. నాట్ ఎవర్ ఎబిలిటీ, నాట్ ఎవర్ టాలెంట్. He looks for faithful persons. He looks for faithful person. నువ్వు ఎంత నమ్మకంగా దేవుడి పాదాల చెంత ఉండగలుగుతావో దేవుడు అది కోరుకుంటున్నాడు. ఫెయిత్ఫుల్ ఇన్ స్మాల్ థింగ్స్ గాడ్ బ్లెస్సెస్ దోస్ హూ ఆర్ ఫెయిత్ఫుల్ ఇన్ లిటిల్ థింగ్స్. లోకాసు వార్త 16:10 ఒకసారి చదవండి. ఫెయిత్ఫుల్ ఇన్ స్మాల్ థింగ్స్, చాలా చిన్న చిన్న విషయాల్లో మనం నమ్మకత్వాన్ని కనపరచాలి. మిక్కిలి కొంచెము నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలో నమ్మకముగా ఉండను, మిక్కిలి కొంచెము అన్యాయము ఉండేవాడు ఎక్కువలో అన్యాయంగా ఉండను. ఎస్, చూడండి, నీకు చిన్న బాధ్యత. ఈరోజు మన సంఘ పెద్ద అయినటువంటి రతన్బాబు బ్రదర్ కొన్ని బాధ్యతల గురించి వివరిస్తూ వచ్చాడు. ఎస్, అది చిన్న బాధ్యత అయి ఉండొచ్చు, మేబీ. ఎస్, నీ దృష్టిలో చిన్న బాధ్యత అయి ఉండొచ్చు, కానీ దేవుడి దృష్టిలో అదేంటో తెలుసా, గొప్ప బాధ్యత కింద లెక్క. ఈ యొక్క మ్యాథ్స్ చేయటం చిన్న బాధ్యత అనుకోవచ్చు, లేకపోతే ఏదో పక్క వీధిలోకి వెళ్ళి పర్చేజ్ చేయడం చిన్న బాధ్యత అనుకోవచ్చు, లేకపోతే చాలా ఉన్నాయి కదా బాధ్యతలు, అవి చిన్న బాధ్యతలని మనం ఊహించుకోవచ్చు. కానీ నువ్వు నీ నమ్మకత్వాన్ని చిన్న బాధ్యతలో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను ఒక గొప్ప బాధ్యతని అప్పచెప్పుతాడంట. మీకు అర్థమైందా? దేవుడు ఒక గొప్ప బాధ్యతని నీకు అప్పచెప్పుతాడు ఖచ్చితంగా. యు ఆర్ నాట్ ఏబుల్, నువ్వు టాలెంటెడ్ పర్సన్ కాదు అందులో, కానీ దేవుడు నిన్ను ఆ స్థితిలో ఉంచుతాడు ఖచ్చితంగా. చిన్న బాధ్యతని నువ్వు గొప్పగా తీసుకున్నట్లయితే దేవుడు గొప్ప బాధ్యతని నీ నెత్తి మీద పెడతాడు. కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరి, ఫెయిత్ఫుల్ ఇన్ స్మాల్ థింగ్స్, వెరీ చిన్న చిన్న విషయాల్లో ఫెయిత్ఫుల్గా ఉండాలి. ఫెయిత్ఫుల్ ఇన్ నెక్స్ట్ ఫెయిత్ఫుల్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్ ఆర్ సిచ్యువేషన్స్. ఫెయిత్ఫుల్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్ ఆర్ సిచ్యువేషన్స్ ఏంటంటే, డానియేల్ మనం తీసుకోవచ్చు. డానియేల్ని తన యొక్క విశ్వాసాన్ని, తన యొక్క కమిట్మెంట్ని ఎక్కడ కూడా వదిలిపెట్టలేదని. డిఫికల్ట్ సిచ్యువేషన్సే, రాజ్య ఆగ్రహానికి ఆయన ఎదురుగా వెళ్ళాడు, సింహాల బోనులో వేయించేశాడు అక్కడ. అయినా సరే ఆయన నమ్మకత్వాన్ని ఆయన వదిలిపెట్టలేదండి. డిఫికల్ట్ సిచ్యువేషన్స్. అలాగే జోసెఫ్ ఫెయిత్ఫుల్ ఇన్ ఈవెన్ ఇన్ ప్రిజన్, జైల్లో కూడా ఆయన నమ్మకత్వాన్ని కనపరిచాడండి. దట్ ఈజ్ ఫెయిత్ఫుల్. ప్రియ సహోదరుడు సహోదరి, నీ యొక్క కొన్నిసార్లు డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో మనం వెళ్తూ ఉంటాం, మనం చూస్తూ ఉంటాము, మనము చాలా రీల్స్ చూస్తూ ఉన్నాం. చర్చ్ జరుగుతూ ఉన్నది, బయట నుంచి వచ్చేస్తున్నారు చాలామంది. ఎవరు? శ్రీరామ్ అని. డిఫికల్ట్ సిచ్యువేషన్స్. మొన్న అనంతపూర్లో సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఏం చేశారు చూసారా? అది వెహికల్ని అద్దాలు పగలగొట్టేశారు, మొత్తం అంతా కూడా ధ్వంసం చేసేసారు. అక్కడ వాళ్ళు కొట్టారు కూడా. అనంతపూర్లో సువార్త పరిచర్యకి వెళ్ళినప్పుడు ఇట్స్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. నువ్వు సువార్త ప్రకటిస్తున్నావు అంటే ఇట్స్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్. నీ యొక్క కొలీగ్స్కి డిఫికల్ట్ సిచ్యువేషన్స్. ఎస్, డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో నీ నమ్మకత్వం ఏమవుతుంది? అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతున్నామా, లేకపోతే అక్కడ ఉండి ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ని వీ హ్యావ్ టు ఫేస్ విత్ గాడ్, దేవుడితోటి మనం ఫేస్ చేస్తున్నామా అన్నది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్లీజ్ సహోదరుడు సహోదరి, ఫెయిత్ఫుల్ ఇన్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ టైమ్స్. అట్లాగే గాడ్ గివ్ రివార్డ్స్ టు ఫెయిత్ఫుల్ పర్సన్స్. దేవుడు నీ నమ్మకత్వాన్ని అక్కడితో వదిలిపెట్టడండి. ఒకవేళ నువ్వు సువార్త ప్రకటిస్తూ దెబ్బలు తిన్నావా,
లేకపోతే నిన్ను బూతులు తిట్టారా, లేకపోతే నిన్ను తోలనాడారా, లేకపోతే దేవుడి కోసం పనిచేస్తూ ఉన్నప్పుడు కొట్టేరా, సంఘంలో పరిచర్య చేస్తున్నప్పుడు కొట్టేరా, లేకపోతే మనం దేవుడి కొరకు నిలబడినప్పుడు ఏదన్నా ఇతరులు వచ్చి మనల్ని తోలియాడారా? ఎస్, గాడ్ గివ్ రివార్డ్స్ టు ఫెయిత్ఫుల్ పర్సన్స్. రెవల్యూషన్ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. త్వరగా వెళ్ళిపోదాం. 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలిగను, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను. ఎస్, ఇదిగో మీరు శోధించబడుతున్నారు, అగ్నిలో కొలమలో వేయబడినట్లుగా ఆ బంగారం ఎలాగ మేలిమి బంగారం లాగా తీర్చబడుతుందో శోధించబడుతూ ఉన్నారు. అపవాది మీరు కొందరిని చెరలో వేయించబోతున్నాడు. ఎంతమంది చెరలో వేయించబడ్డారండి ఈరోజు? అపోస్తలుడు పౌలు గారు చెరలో వేయించబడ్డాడు. పౌలుడు శీలలు చేయించబడ్డారు. పేతురు గారు చూడండి, ఈ రోజుల్లో కూడా చాలామంది క్రైస్తవుల్ని ఇబ్బంది పెడుతూ చెరల్లో వేస్తూనే ఉన్నారు, ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నారు. కానీ ఏమంటుందో తెలుసా? నమ్మకముగా, మరణము వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవకిరీటం. గాడ్ గివ్ రివార్డ్స్ టు ఫెయిత్ఫుల్ పర్సన్స్. నమ్మకమైన వారికి దేవుళ్ళు మెండుగా కలుగును అని చెప్పేసి సామెతలు 28:20 వచనం చెప్తుంది. ఓకేనా? బీ ఫెయిత్ఫుల్ ఇన్ పర్సనల్ హోలీనెస్. ఈ విషయాల్లో మనము ఏ విషయాల్లో మనం ఉండాలి అంటే బీ ఫెయిత్ఫుల్ ఇన్ పర్సనల్ హోలీనెస్, బీ ఫెయిత్ఫుల్ ఇన్ మినిస్ట్రీ, బీ ఫెయిత్ఫుల్ ఇన్ వర్కింగ్ ఏరియా, బీ ఫెయిత్ఫుల్ ఇన్ చర్చ్ మినిస్ట్రీ, బీ ఫెయిత్ఫుల్ ఇన్ గివింగ్ టు గాడ్. ఎన్ని విషయాల్లో మనము నమ్మకంగా ఉండాలి. ప్రియ సహోదరుడు సహోదరి, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా వచ్చును. నేను ముందుగా చెప్పిన హౌ టు లివ్ ఏ బ్లెస్డ్ లైఫ్. ఆశీర్వాదకరంగా నీకు దీవులు రావాలి అంటే కనుక బీ ఫెయిత్ఫుల్ ఇన్ ఆల్ ఏరియాస్. అది ఎక్కడైనా కానీ, చర్చిలో కానివ్వండి, బయటైనా కానివ్వండి, నీ వర్కింగ్ ప్లేస్లో కానివ్వండి, ఎక్కడైనా కూడా బీ ఫెయిత్ఫుల్, బీ ఫెయిత్ఫుల్. కాబట్టి ఆ విషయాలు బట్టి మనం తీసుకుందాం. 3వ అంశాన్ని మనం చదువుకుందాం. త్వరగా వెళ్ళిపోదాము. టేక్ ఏ రైట్ చాయిసెస్ ఇన్ అవర్ లైఫ్. టేక్ ఏ రైట్ చాయిస్ ఇన్ అవర్ లైఫ్. అవర్ చాయిసెస్ షేప్ అవర్ లైఫ్. మన నిర్ణయాలే మన జీవితాన్ని రూపకల్పన చేస్తాయి అన్నది మర్చిపోకూడదు. అవర్ చాయిసెస్ షేప్ అవర్ లైఫ్. మన యొక్క నిర్ణయాలు మన జీవితాన్ని రూపకల్పన చేస్తాయి అన్నది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. చూడండి, ఆదాము అవ్వ చాయిస్ ఉంది, అవునా కదా? ఏ చాయిస్ తీసుకుంది? బ్యాడ్ చాయిస్ తీసుకుంది ఆమె. ఎస్, అక్కడ తీసుకోవచ్చు. యాక్చువల్లీ దేవుడు దాన్ని ముట్టుకోవద్దు అన్నాడు. ఎస్, నేను ముట్టుకోను అన్న నిర్ణయం తీసుకోవచ్చు. కానీ అక్కడ ఏం చేసిందో తెలుసా? లేదు, ఇది గొప్పది, నన్ను దేవదూతల వలె మార్చేస్తుందని ఆ చాయిస్కి వెళ్ళిపోయింది. మరణాన్ని కొని తెచ్చుకున్నారు వాళ్ళు, ఆదాము అవ్వ. టేక్ ఏ రైట్ చాయిస్. చూడండి, లోతు జీవితము మనం చూసుకున్నట్లయితే జెనసిస్ 13:9 ఉంటుంది. చదవని అవసరం లేదండి, నేను చెప్తాను. లోతుకు కూడా ఒక చాయిస్ వచ్చింది తన జీవితం పట్ల. అబ్రహాం అన్నాడు, ఇదిగో నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమరకి వెళ్తా, నువ్వు పడమరకి వెళ్తే నేను తూర్పుకి వెళ్తా అని చెప్పేసి అక్కడ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కానీ లోతు ఏం చేశాడో తెలుసా? పాపముతో కూడి ఉన్నటువంటి ప్రదేశము, సొదొమ గొమొర పట్టణాలు కలిగినటువంటి, అక్కడ పచ్చిక గల బయళ్ళు చక్కగా ఉన్నాయి, చాలా పాలు తేనెలు ప్రవహించు దేశంగా ఉంది అని చెప్పేసి అక్కడ చూసి ఆయన ఒక రాంగ్ చాయిస్ తీసుకున్నాడు. ఏం జరిగిందో తెలుసు కదా? లోతు తన సమస్తాన్ని పోగొట్టుకున్నాడు, తన అల్లుల్ని పోగొట్టుకున్నాడు, తన భార్యని పోగొట్టుకున్నాడు, సమస్తాన్ని కూడా పోగొట్టుకున్నాడు. తన భార్య కూడా ఉప్పుస్తంభం అయిపోయింది. చూడండి, మన నిర్ణయాలు మన జీవితాన్ని రూపకల్పన చేస్తాయి. మన జీవితాలు ఎప్పుడు కూడా చూడండి, మనము చాలాసార్లు అనుకుంటూ ఉంటాం కదా, ఇది నా జీవితంలో చాలా చక్కగా వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు మనము షాపింగ్కి వెళ్తూ ఉంటాం, బట్టల షాపింగ్కి వెళ్తాం. ఏంటి మంచి శారీ, అలా ఎవరూ కొట్టుకోలేనటువంటి శారీ నేను తీసుకోవాలి అన్న ఆలోచనతోటే నువ్వు అక్కడ గంటల తరబడి గడిపేస్తూ ఉంటావు, అవునా కదా?
అంటే నీకు ఒక తృణప్రాయమైనటువంటి ఒక డ్రెస్సింగ్ సెన్స్లోనే నువ్వు అంత సమయాన్ని గడుపుతున్నప్పుడు నీ జీవితంలో ఒక గొప్ప మలుపు తిప్పబోయేటటువంటి ఒక నిర్ణయాన్ని ఎందుకు నువ్వు సమయాన్ని తీసుకోలేకపోతున్నావు? ప్రియ సహోదరుడు సహోదరి, అది పెళ్లి విషయం కావచ్చు, లేకపోతే జాబ్ విషయం కావచ్చు, లేకపోతే ఏదైనా విషయం కావచ్చు. అది నీ జీవితంలో ఎందుకు ఒక చక్కటి సమయాన్ని కేటాయించి దేవుడి పాదాల చెంత నువ్వు సమయాన్ని వెచ్చించి దేవుడి పాదాల చెంత తీసుకోలేకపోతున్నావు? అది మన తప్పు కాదా? ఫ్రూట్ షాప్కి వెళ్తూ ఉంటాము, ఒక మంచి ఫ్రూట్ కొనుక్కోవాలని సెర్చింగ్ చేస్తూ ఉంటాము. టీకే ఇస్కరియోతు యూదా జీవంలోకి వెళ్ళగలుగుతాడు ఆయన, కానీ తను ఏం తీసుకున్నాడు? ఈ లోక ఆశల వైపు వెళ్ళిపోయాడు. లోకంలో అంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబము ఆ వైపు వెళ్ళిపోయాడు ఆయన. డబ్బు 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 అని కావాలి అని ఆ డబ్బు వైపు వెళ్ళిపోయాడు. తన జీవితాన్ని తను పోగొట్టుకున్నాడు, ఉరేసుకుని చచ్చిపోయాడు ఇస్కరియోతు యూదా. 2026వ సంవత్సరము నీ పాదాల చెందకి చాలా చాయిసెస్ వస్తాయి. యూ హ్యావ్ టు టేక్ రైట్ చాయిస్ ఇన్ యువర్ లైఫ్. రాసుకోండి కావాలంటే. వైజ్ చాయిసెస్ బ్రింగ్ బ్లెస్సింగ్స్. వైజ్ చాయిసెస్ బ్రింగ్ బ్లెస్సింగ్స్. బ్యాడ్ చాయిసెస్ బ్రింగ్ కాన్సిక్వెన్సెస్. మీకు అర్థమైందా? బ్యాడ్ చాయిసెస్ బ్రింగ్ కాన్సిక్వెన్సెస్. ఓకే. సీక్ బిఫోర్ గాడ్ ఆఫ్టర్ మేకింగ్ డెసిషన్. దేవుడి పాదాల చెంత మనము సాష్టాంగపడాలి. ప్రభువా, ఇదిగో నా ముందు రెండు చాయిసెస్ ఉన్నాయి, నేను ఏది తీసుకోవాలి, ఎలా వెళ్ళాలి ప్రభువా, నీ యొక్క విల్లు నాకు తెలుపు ప్రభువా అని దేవుడు పాదాల చెంత నువ్వు ఈ రెండు చాయిసెస్ని పెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఒక చాయిస్ తీసుకోమని చెప్తాడు. అది ఏ గుడ్ చాయిసో బ్యాడ్ చాయిసో నీ జీవితానికి తెలియదు, కానీ దేవుడికి తెలుసు అది ఏ చాయిసో, ఏది మంచి చాయిసో ఆ మంచి చాయిస్ నీకు చూపిస్తాడు దేవుడు ఖచ్చితంగా. అందుకని సీక్ బిఫోర్ గాడ్ అండ్ ఆఫ్టర్ మేకింగ్ డెసిషన్స్. మీకు అర్థమైందా? డెసిషన్స్కి ముందుగా మీరు దేవుడి పాదాల చెంత అడగాలి. అలాగే మెయిన్లీ మనం చూస్ చేసుకుని ఏంటంటే ఈ భూలోక సంబంధమైన వాటి కోసమే చూస్ చేసుకుంటాం. చూస్ ఎటర్నల్ వాల్యూస్ ఓవర్ టెంపరరీ ప్లెజర్స్. మీకు అర్థమైందా? చూస్ ఎటర్నల్ వాల్యూస్ ఓవర్ టెంపరరీ ప్లెజర్స్. ఈ లోక సంబంధమైనటువంటి సంతోషాల కంటే పరలోక సంబంధమైనటువంటి వాటి కోసం నువ్వు వేగిరపడాలి. అందుకని కొలసీ పత్రిక 3వ అధ్యాయము చదవండి బ్రదర్. కొలసీ పత్రిక 3వ అధ్యాయము ఒకసారి 1వ వచనం నుంచి చదవండి ఒకసారి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదికుడి. ఆమె క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. భూ సంబంధమైనటువంటి అంటే టెంపరరీ ప్లెజర్స్ ఉంటాయి చూసారా, నిన్ను టెంపరరీగా సంతోషాన్ని ఇస్తాయి, ఈ సమయంలో నీకు సంతోషాన్ని ఇస్తాయి. వాటి కోసం మనం ఎగిరిపడకూడదు క్రైస్తవులుగా. నీ యొక్క జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే యూ హ్యావ్ టు చూస్ ఎటర్నల్ వాల్యూస్. అంటే మన నిత్యత్వం వైపు మనల్ని నడిపించేటటువంటి ఆ ప్లెజర్స్ కోసం మనం వేగిరపడాలి. మీకు అర్థమైందా? కాబట్టి చూస్ ఎటర్నల్ వాల్యూస్ ఓవర్ టెంపరరీ ప్లెజర్స్. వాటిని అధిగమించాలి, టెంపరరీ ప్లెజర్స్ని అధిగమించాలి. అవి మేము మాట్లాడుకుంటూ ఉన్నాం మా సెక్షన్లో. ఒక ఆయన సంపాదన అని చెప్పేసి ఊరికి పరిగెడతా ఉన్నాడు అన్నమాట. పేరు చెప్పను నేను, మా డిపార్ట్మెంట్లో అనమాట. మాట్లాడుకుంటూ మేము డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. అక్కడ స్థలం కొంటున్నాడు, ఇక్కడ స్థలం కొంటున్నాడు, ఇక్కడ పెట్టుబడి పెట్టాను, అవి జరుగుతూ ఉన్నాయి. నేను వాళ్ళిద్దరం మంచి డిస్కషన్ చేసుకుంటున్నారు. నేను ఒకటి చెప్పాను అనమాట. వాళ్ళకి బైబిల్ తెలియదు. నేను ఒక మాట అన్నా అనమాట, బ్రదర్ మామూలుగా మా కొలీగ్స్ అనమాట. నేను ఒక మాట అన్నా, బైబిల్లో ఒక మాట ఉన్నది అండి, మత్తయి సువార్తలో ఉంటుంది. అది ఏంటంటే, ఒకడు లోకమంతా సంపాదించిన తన ప్రాణం పోగొట్టుకుంటే ఏమిటి లాభము? బాగా సంపాదించాడు, కోట్లు సంపాదించాడు, లక్షలు సంపాదించాడు, కానీ సడన్గా ఏ హార్ట్ స్ట్రోకో లేకపోతే హార్ట్ అటాక్ వచ్చి పట్టుమన్నాడు. ఈ డబ్బన్నీ కూడా ఆయన్ని తీసుకెళ్తాయా?
అలెగ్జాండర్ ది గ్రేట్ అదే అన్నాడు, నేను చచ్చిపోయిన తర్వాత నా 2 అరచేతులు కూడా నా శవ పేటికల్లో బయట పెట్టి తీసుకెళ్ళండి అన్నాడు. మీకు అర్థమైందా? ఎందుకో తెలుసా, నేను ఎంతో గ్రీకు సామ్రాజ్యాన్ని జయించినటువంటి సామ్రాజ్యకర్తని, నేను సమస్తాన్ని కూడా జయించాను, కానీ నేనేమీ తీసుకెళ్ళలేకపోతున్నాను అని చెప్పేసి ఆయన అంటున్నాడు. మీకు హైందుత్వంలో ఒకటి ఉంటుంది తెలుసా, శవం వెళ్తున్నప్పుడు పూలతో పాటు ఏం వేస్తారండి? చిల్లర వేస్తారు. ఎందుకు తెలుసా? సౌండ్కి లేస్తారు. 2026 జోక్ ఇదే. సౌండ్కి లేస్తే కాదండి నేను చిల్లర కూడా తీసుకెళ్ళలేకపోతున్నాను రా నాతోటి అని. నేను ఇదిగో ఈ చిల్లర కూడా నాతోటి రావట్లేదు అని దాని అర్థం. లెగిస్తాడని కదా, లెగిస్తే చచ్చిపోతారు పక్కన ఉన్న వాళ్ళు. కాబట్టి రైట్ చాయిసెస్ లీడ్స్ టు పీస్ ఇన్ అవర్ లైఫ్. ఓకే, టుడే రైట్ చాయిసెస్ టు బిల్డ్ ఏ బ్లెస్డ్ టుమారో. ఈరోజు తీసుకునే నిర్ణయాలే రేపటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని నిర్మిస్తాయి. ఓకే, ఇంకొక మాట చెప్పేసి నేను ముగించేస్తాను బ్రదర్. ఒక్క 5 minutes తీసుకుంటాను, క్షమించండి. ఓకే, 4వదిగా స్పిరిచువల్ డిసిప్లిన్ ఇన్ అవర్ లైఫ్. స్పిరిచువల్ డిసిప్లిన్ ఇన్ అవర్ లైఫ్. మనము అన్ని డిసిప్లిన్లు చేస్తూ ఉంటాం. కరెక్ట్ టయానికి ఆఫీస్కి వెళ్ళిపోవాలి. మాది 8 గంటల 5 నిమిషాలకి జనరల్ షిఫ్ట్. కరెక్ట్ 8:05 కల్లా పంచికొట్టేయాలని డిసిప్లిన్ ఉంటుంది. అదేంటి? క్రమశిక్షణ. మా ఆశీష్ స్కూల్ బస్సు వచ్చేస్తుంది, 7:15 వచ్చేస్తుంది. ఆ 7:15 వాడిని లగేజీ అంతా సదిరేసి అన్నీ బస్సు ఎక్కించేయాలి. డిసిప్లిన్. కొంతమందికి ఫైనాన్స్ డిసిప్లిన్ ఉంటుంది. ఫైనాన్స్ డిసిప్లిన్, ఈ రూపాయి ఇక్కడ ఎలా ఖర్చు పెడితే మనకు లాభం ఉంటుంది, ఇక్కడ పెడితే పెట్టుబడి ఉంటుందా, పెట్టుబడి పెడితే నాకు రిటర్న్స్ వస్తాయా, ఎలా చేయాలి. నా లైఫ్లో ఒక బడ్జెట్ వేసుకుంటూ ఉంటారు చాలామంది. తప్పేమీ లేదండి, అది బడ్జెట్ వేసుకోవచ్చు. సో ఎందుకంటే ఫైనాన్స్ డిసిప్లిన్ అన్నది ఉండాలి. ప్రతి ఒక్కరికి ఇష్టానుసారంగా ఖర్చు పెట్టకూడదు. బడ్జెట్ వేసుకుంటారు, కిరాణా సరుకులకి ఎంత, ఇవన్నీ ఉంటాయి. కానీ అన్నీ పాటిస్తాడు మానవుడు, కానీ ఎక్కడ తప్పిపోతాడో తెలుసా? స్పిరిచువల్ డిసిప్లిన్ దగ్గరే తగ్గిపోతాడు. చర్చికి 10 గంటలకు రండి అని అంటే ఎన్నింటికి వస్తారు? 10:30, 11, 11:30 వస్తారు. అంటే ఇది స్పిరిచువల్ డిసిప్లినా? కాదు. అవునా కదా? రోజు రెగ్యులర్గా బైబిల్ చదవాలి అని చెప్పేసి అంటే చదవరు చాలామంది. ఇది స్పిరిచువల్ డిసిప్లినా? ఒక తీర్మానం తీసుకుందాం. స్పిరిచువల్ డిసిప్లిన్ ఇన్ అవర్ లైఫ్. మన స్పిరిచువల్ డిసిప్లిన్లో ఏం లోపాలు ఉన్నాయి అన్నది ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుందాం. ప్రేయర్ లైఫ్, డైలీ ఫెలోషిప్ విత్ గాడ్. 1 తెస్సలోనికీ 5:17 ఒకసారి చదవండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. దేవుడు అంటే కృతజ్ఞతాస్తుతులు అంటే ప్రేయర్ లైఫ్. ఇంకా ప్రేయర్ లైఫ్ అంటే చాలా వచ్చేస్తాయి. నేను జస్ట్ ఆ వచనం మాత్రం తీసుకున్నాను. ఇంకా మెలకువగా ఉండి ప్రార్థన చేయడి, నిలకడగా ఉండి ప్రార్థన చేయడి అని చెప్పేసి ఉంటాయి. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా గెత్సెమనే తోటలో ప్రార్థన చేశారు. మార్కు సువార్త 1:35 అది చదవద్దు బ్రదర్, నేను జస్ట్ చెప్తున్నాను. అలాగే స్పిరిచువల్ డిసిప్లిన్, ప్రార్థన విషయంలో స్పిరిచువల్ డిసిప్లిన్ ఉండాలి. పలానా సమయానికి నేను ప్రార్థన చేసుకోవాలి ఖచ్చితంగా. నేను పలానా బయటికి వెళ్తున్నాను, ప్రార్థన చేసుకోవాలి ఖచ్చితంగా. ఈవినింగ్ అందరం కలిసి కుటుంబ ప్రార్థన చేసుకోవాలి ఖచ్చితంగా. సంఘ ప్రార్థనకి మనం అటెండ్ అవ్వాలి. సంఘ ప్రార్థనకి అటెండ్ కారు చాలామంది. అది కూడా డిసిప్లిన్లో ఒక లోపమే, స్పిరిచువల్ డిసిప్లిన్లో లోపమే. అలాగే ఎన్ని ప్రార్థన జీవితంలో మన స్పిరిచువల్ డిసిప్లిన్గా ఉండాలి. అదేవిధంగా రీడింగ్ అండ్ మెడిటేట్ ది వర్డ్ ఆఫ్ గాడ్. క్వైట్ టైం చేయాలి. మనం ఎప్పుడు కూడా వాక్యం చదువుతున్నాం కానీ మెడిటేట్ ది వర్డ్ ఆఫ్ గాడ్. గేదెలు ఏం చేస్తాయి తెలుసా?
తినేస్తాయి, ఆ యొక్క గడ్డిని తినేస్తాయి. తినేసిన తర్వాత కూర్చుని నెమరు వేస్తూ ఉంటాయి అన్నమాట. అలాగా మనం కూడా సమయం ఉన్నప్పుడు వాక్యాన్ని చదివేసి ఆ వాక్యాన్ని మెడిటేట్ చేయాలి, ధ్యానం చేయాలి, క్వైట్ టైం. ఈ వాక్యము నాతోటి ఏం మాట్లాడుతుంది, ఈ వాక్యం ద్వారా నేను మార్చుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయా, ఈ వాక్యము నా జీవితంలో వెలుగుగా ఉంది అని ఇవన్నీ తీసుకోవాలి. క్వైట్ టైం అన్నది చేయాలి. చాలామంది క్వైట్ టైం చేయరు. చాలామంది వాక్యమే చదవరు, ఇంక క్వైట్ టైం ఎక్కడ చేస్తారు? స్పిరిచువల్ డిసిప్లిన్ 2026 సంవత్సరంలో మనము ఒక డిసిషన్ తీసుకుందాం. అలాగే ప్రాక్టీసైజింగ్ వర్డ్ ఆఫ్ గాడ్. స్పిరిచువల్ డిసిప్లిన్ మీన్స్ డూయింగ్ వాట్ గాడ్ సేస్ ఈవెన్ వెన్ ఇట్ ఈస్ డిఫికల్ట్. మీకు అర్థమైందా? స్పిరిచువల్ డిసిప్లిన్ మీన్స్ డూయింగ్ వాట్ గాడ్ సేస్ ఈవెన్ వెన్ ఇట్ ఈస్ డిఫికల్ట్. మీకు అర్థమైందా? మన జీవితంలో మనము వాక్యాన్ని తీసుకోవటమే కాదు, మనకి సమస్యలు వచ్చినప్పుడు ఆ వాక్యం మీద ఆధారపడటం కూడా ఇంపార్టెంటే. ప్రాక్టీసైజింగ్ అంటారు దాన్ని. దానియేలు, జోసఫ్, షద్రక్, మెషక్, అబేద్నెగోలు వాక్యం ఉంది వాళ్ళలో. సమయం వచ్చినప్పుడు ఆ వాక్యము వాళ్ళని బలపరిచింది, డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో కూడా బలపరిచింది అని మనము చూస్తూ వచ్చాం. అలాగే వాక్యము నేను ఒక్కొక్కసారి కొన్నిసార్లు ఇప్పుడు ఆత్మీయంగా ఎదుగుతూ వచ్చేసాను. ఒకప్పుడు స్టార్టింగ్లో మా నాన్నగారికి పద్దాక ఫోన్ చేస్తూ ఉండేవాడిని. నాన్నగారు ఈ సమస్య వచ్చిందండి ఆఫీసులోనో, లేకపోతే పలానా సమస్య వచ్చిందని చెప్తూ ఉన్నప్పుడు మా నాన్నగారు ఒక్కటే అనేవారు అనమాట, రే వాక్యం చదువుతున్నావా? చదువుతున్నాను నాన్నగారు అనేవాడిని. మరి వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యం నీ జీవితంలో ఎందుకు అన్వయించుకుంటున్నా నువ్వు అని ఒక ప్రశ్న అడిగేవారు నన్ను. కాబట్టి వాక్యాన్ని ప్రాక్టీసైజింగ్ చేయాలి. మనం ఇక్కడ వాక్యం వినేసి వెళ్ళిపోవటం కాదు, ప్రాక్టీసైజింగ్. ఆ యొక్క వాక్యము ద్వారా నేను ఏం మార్చుకోవాలి, చేంజ్ యువర్ యాటిట్యూడ్ అని దేవుడు వాక్యం చెప్తున్నప్పుడు చేంజ్ యువర్ యాటిట్యూడ్. కాబట్టి అవన్నీ కూడా తెలుసుకోవాలి. అదేవిధంగా చూడండి, ప్రాక్టీసైజింగ్. నోవాహు దేవుడు వాక్యం అప్పుడు లేదు, కానీ దేవుడు మాటకు లోబడ్డాడు. ఆయన చూడండి, ఆ సమయంలో జలప్రలయం వచ్చినప్పుడు నోవాహు అక్కడ వాడకట్టడానికి కూడా అవకాశం లేదు. అలాంటి మాటకి విధేయుడయ్యాడు నోవాహు. ప్రాక్టీసైజింగ్ వర్డ్ ఆఫ్ గాడ్. అదేవిధంగా నెక్స్ట్ సెల్ఫ్ కంట్రోల్. ఫ్లషీ డిజైర్స్ అనమాట. అంటే ఏంటంటే శరీర సంబంధమైనటువంటి కోరికలు మనలోకి వస్తూ ఉంటాయి. వాటిని అధిగమించాలి అంటే సెల్ఫ్ కంట్రోల్ చాలా అవసరం. అది డిసిప్లిన్ తోటే వస్తుంది. కాబట్టి డిసిప్లిన్ హెల్ప్స్ us సే నో టు సిన్. మీకు అర్థమైందా? డిసిప్లిన్ హెల్ప్స్ us, స్పిరిచువల్ డిసిప్లిన్ ఇది. స్పిరిచువల్ డిసిప్లిన్ హెల్ప్స్ us సే నో టు సిన్, ఎస్ టు హోలీనెస్ అని చెప్పుద్ది. పాపము చేయకని చెప్పుద్ది స్పిరిచువల్ డిసిప్లిన్. అదే పరిశుద్ధతలో ఎదుగని చెప్తుంది స్పిరిచువల్ డిసిప్లిన్. కాబట్టి ఆ విషయాల పట్ల మనము జాగ్రత్తగా ఉండాలి. రిజల్ట్ ఆఫ్ స్పిరిచువల్ డిసిప్లిన్ వచ్చేసరికి స్ట్రాంగ్ ఫెయిత్, బలమైన విశ్వాసాన్ని మనకి స్పిరిచువల్ డిసిప్లిన్ ఇస్తుంది. అలాగే పీస్ఫుల్ లైఫ్, శాంతికరమైన జీవితాన్ని ఇస్తుంది. విక్టరీ ఓవర్ సిన్, పాపంపై విజయాన్ని ఇస్తుంది. గాడ్ ప్లీజింగ్ క్యారెక్టర్ని ఇస్తుంది, దేవునికి ఇష్టమైన స్వభావాన్ని బిల్డ్ చేస్తుంది స్పిరిచువల్ డిసిప్లిన్. కాబట్టి ఈ యొక్క విషయంలో మనము తగు జాగ్రత్తలు తీసుకోవాలి. 1 తిమోతి 4:8 అయిపోతుందండి. ఈ వచనంతో మనం క్లోజ్ చేసుకుందాం. 1 తిమోతి 4:8 చదవండి ఒకసారి. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టికి ప్రయోజనకరంగా ఉంది. దైవభక్తి పడి జీవ విషయములోను రాబో జీవ విషయములోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరము. ఎక్కడ శరీర సంబంధమైన సాధకం అంటే మనం ఎక్సర్సైజ్ చేసేస్తూ ఉంటాము, అది అక్కడి వరకే ఉంటుంది. చూడండి, శరీర సంబంధమైన సాధకము కొంతమట్టికే ప్రయోజనకరం అవుతుంది, కానీ దైవభక్తి ఇప్పుడు జీవము విషయంలోనూ రాబో అంటే ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం విషయంలో కూడా ప్రయోజనకరం అవుతుంది అని చాలా చక్కగా చెబుతున్నాడు. కాబట్టి స్పిరిచువల్ డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. స్పిరిచువల్ డిసిప్లిన్. కాబట్టి ఈ 4 విషయాల పట్ల మనము చాలా తగు జాగ్రత్తలు తీసుకుని ఒక తీర్మానం తీసుకుందాం. ఫస్ట్ది ఏంటంటే అవర్ లైఫ్ ఈజ్ సో ప్రీషియస్. నీ యొక్క లైఫ్ జీవితము నీకు తక్కువేమో కానీ దేవుడి దృష్టిలో అది గొప్పది, అమూల్యమైనది. అది మనము తెలుసుకోవాలి. రెండోది ఏంటంటే బీ ఫెయిత్ఫుల్ ఇన్ ఆల్ ఏరియాస్ ఇన్ అవర్ లైఫ్. అది చర్చిలో కావచ్చు, బయట కావచ్చు, దేవుడి విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా కానీ బీ ఫెయిత్ఫుల్. నమ్మకమైన వాడికి దీవెనలు మెండుగా
అనుగ్రహించబడతాయి. టేక్ రైట్ చాయిసెస్ ఇన్ అవర్ లైఫ్. మన చాయిసెస్సే మన యొక్క లైఫ్ని షేప్ చేస్తాయి అన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. 4వదిగా మెడిటేట్ ది స్పిరిచువల్ డిసిప్లిన్ ఇన్ అవర్ లైఫ్. ప్రాక్టీస్ వర్డ్ ఆఫ్ గాడ్, ప్రేయర్. అదేవిధంగా పాపం పట్ల మన యొక్క నిర్ణయం, ఇవన్నీ కూడా స్పిరిచువల్ డిసిప్లిన్లోకి వస్తాయి. థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడి యొక్క వాక్యమును దీవించును గాక. 2026 సంవత్సరము నీకు దీవెనకరంగా ఉండాలి అంటే కనుక టేక్ ఏ డెసిషన్, ఒక తీర్మానం తీసుకో. ఏదో జీవితం వెళ్ళిపోతుంది కదా, సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి కదా అని చెప్పేసి వెళ్ళిపోవటం కాదండి. నువ్వు క్రీస్తు సారూప్యములోకి మార్చబడాలి అంటే మనం ఇవన్నీ పాటించగా తప్పదు. కాబట్టి దేవుడు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. దేవుడు నన్ను కూడా దీవించునుగాక. ఆమేన్.